విదేశాల్లో వైద్య విద్య అంటే ముందుగా మనం యూనివర్సిటీని ఎలా పిక్ చేసుకోవాలనేది ఫస్ట్ క్వశ్చన్. ఇది పేరెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి చూస్ చేసుకోవడం అనేది జరగదు. కాబట్టి మధ్యలో మనం కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఎంత ఎక్స్పర్టీస్ ఉంది, ఇవన్నిటిని కూడా పేరెంట్స్ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కన్సల్టెంట్స్ని కూడా ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరు మంచి రిలయబుల్గా ఉన్నారు? కన్సల్టెంట్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఎంతమంది బిజినెస్ మెన్, ఎంతమంది డాక్టర్స్ అని చెప్తున్నారు. వాళ్ళు మెయిన్ ఇక్కడికి వచ్చారు అంటే చదువుకోవడానికి మాత్రమే కాదండి. చదువుకున్న తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం. దానికోసమే ఫస్ట్ వెళ్ళడం అనేది జరుగుతుంది. BIMI అనే దాన్ని ఎందుకని మీరు చూస్ చేసుకున్నారా? దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని మీకు ఎందుకు అనిపించింది? మీరు కిర్గిస్తాన్లో చూసుకున్నట్లయితే మోర్ దాన్ 20 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ వై BIMI అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దానికి అటాచ్ అయినటువంటి క్లినిక్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళు చూపించే ప్రొఫెషనలిజం మెయిన్ ఇంపార్టెంట్. We have many institutions there to offer this medical course, right? Then why we need to choose BIMI? I want to say about their infrastructure and facilities in our campus there. And we have the third one, we have the more than 10 hospital clinics. ఓన్లీ మీరు వెళ్ళామా, కాలేజ్ చదువుకున్నామా, వచ్చేసామా అనేది అని కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్టూడెంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. విదేశాల్లో వైద్య విద్య అతి తక్కువ ఖర్చుతోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రకటనలు మనం కొన్ని ఏళ్ల తరబడి వింటూనే వస్తున్నాం. యాక్చువల్గా విదేశాలు అంటే ఏ విదేశంలో ఎలాంటి వైద్య విద్య అవైలబుల్గా ఉంది, ఇన్స్టిట్యూషన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ నుంచి కన్సల్టెంట్స్ని ఎలా ఎంపిక చేసుకోవాలి, అక్కడ ఉండేటువంటి పారామీటర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఫ్యాకల్టీ, ఎక్స్పర్టీస్, వీటన్నిటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎంపికలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు BBM ఎడ్యుకేర్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ తేజ, అండ్ మనం మాట్లాడుకోబోతున్నటువంటి యూనివర్సిటీ బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ గురించి BIMI ప్రతినిధులు కూడా మనతో పాటుగా ఉన్నారు. జిపర్గుల్, తను కెరీర్ గైడెన్స్ అండ్ రీసెర్చ్కి సంబంధించి BIMIలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గురించి వివరిస్తారు. హలో జిపర్గుల్. హలో డాక్టర్ కిరణ్. హలో అండి, నమస్తే. సో విదేశాలు వైద్య విద్య చాలా వరకు వింటూ వస్తున్నాం. కాకుండా మనం ఎంపికలో మాత్రం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఏ పారామీటర్స్ చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా పెద్దగా తెలియదు. ఇక్కడంటే మనం ఫిజికల్గా వెళ్ళొస్తాము, మనకు చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి? అవునండి, విదేశాల్లో వైద్య విద్య అంటే ముందుగా మనం యూనివర్సిటీని ఎలా పిక్ చేసుకోవాలనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఇది పేరెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి చూస్ చేసుకోవడం అనేది జరగదు. కాబట్టి మధ్యలో మనం కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఎంత ఎక్స్పర్టీస్ ఉంది, వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నారా లేదా, ఇంతవరకు ఎంతమంది స్టూడెంట్స్ని పంపించున్నారు, వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది వాళ్ళ సపోర్ట్తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది, ఇవన్నిటిని కూడా పేరెంట్స్ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ గురించి కనుక్కోవాల్సినప్పుడు ఆ యూనివర్సిటీలో కోర్స్ డ్యూరేషన్ ఎంత, వాళ్ళు అక్కడ చదివిన తర్వాత స్టూడెంట్కి ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఉన్నటువంటి క్లినిక్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవ్వడం జరుగుతుంది, అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నీట్ కానివ్వండి, లేకపోతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎంతమంది క్లియర్ చేశారు అనేది కూడా ఆ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ చూసి కంపేర్ చేసుకొని పేరెంట్స్, స్టూడెంట్స్ డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసి కంపేర్ చేసి తీసుకోవాలి అనేసరికి చాలా రిబోరియస్ ప్రాసెస్ అవుతుంది. అందులోనే అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ పెద్దగా తెలియదు అసలు. దాని మీద మనం ఇంకొకరి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడే కన్సల్టెంట్స్ అనేవాళ్ళు దే ప్లే ఏ కీ రోల్ కదా. సో కన్సల్టెంట్స్ని కూడా ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరు మంచి రిలయబుల్గా ఉన్నారు, మనల్ని తీసుకెళ్తారు, సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, కావాల్సిన ప్రాపర్ ఎడ్యుకేషన్ వస్తుంది అనుకున్నప్పుడు? అవునండి, ఇవాళ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా. కన్సల్టెంట్స్ చాలామంది ఉన్నారు. అందులో ఎంతమంది బిజినెస్ మెన్, ఎంతమంది డాక్టర్స్ అని చెప్తున్నారు, వాళ్ళలో ఎంతమంది జెన్యూన్ డాక్టర్స్ ఉన్నారు, నిజంగా డాక్టర్స్ వాళ్ళకి ప్రొఫెషనలిజం ఉందా, లేకపోతే స్టూడెంట్స్ని అక్కడికి పంపించి ఇబ్బందులు పెడుతున్నారా, ఇలాంటి అంశాలు అనేవి ముందుగానే స్టూడెంట్ మరియు పేరెంట్ అవేర్నెస్గా ఉండాలండి. ముందుగానే
కనుక్కోవాలి వాళ్ళ గురించి, రీసెర్చ్ చెయ్యాలి వాళ్ళు కూడా. ఏది కూడా వన్ సైడెడ్గా ఉండదు. ఇప్పుడు ఇప్పుడు నేను బీబీఎం ఎడ్యుకేర్ పంపిస్తున్నాను అంటే నేను నేను ఎలిజిబిలిటీ ఉంది నాకు, నేను ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ని, అదేవిధంగా నేను అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి ఇండియాకి వచ్చి నేను స్వతహాగా కష్టపడి ఇంటర్న్షిప్ చేసుకొని ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇప్పుడు కరెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎయిమ్స్, సఫ్దర్జంగ్, మ్యాక్స్, అపోలోలో నేను వర్క్ చేశాను కూడా. సో ఇంత ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది బెటర్ ఒపీనియన్ అండి. అదేవిధంగా బిజినెస్ మ్యాన్తో వెళ్ళారంటే మీకు దేనికి దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయండి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు, యూనివర్సిటీలో డ్రాప్ చేస్తాడు, ఇక్కడ కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేసుకుంటారు. వాళ్ళకి డాక్టర్కి ఉండే డిఫరెన్స్ మీకు మా ద్వారా వచ్చినట్లయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా మేము ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పటి నుంచి స్టూడెంట్ ఓరియంటెడ్గా, స్టూడెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి మనం, వాళ్ళు మెయిన్ ఇక్కడికి వచ్చారు అంటే చదువుకోవడానికి మాత్రమే కాదండి, చదువుకున్న తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం. దానికోసమే ఫస్ట్ వెళ్ళడం అనేది జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడ చదువుకొని అక్కడే ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళట్లేదు కదా వాళ్ళు. అవును. సో దాని ఓరియంటెడ్గా మనం ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం, రిగరస్గా వాళ్ళని ఆ ఓరియంటెడ్గా కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మన ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్కి, ఇది వరకు వెళ్ళిన స్టూడెంట్స్కి 100% పాస్ పర్సెంటేజ్ ఉందండి ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో. సో ఇప్పటి వరకు మనకి అందరు స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, మనం ఎవరైతే స్టూడెంట్స్ని పంపించామో అబ్రాడ్కి. సో బీబీఎం ఎడ్యుకేర్ అనేది మోర్ దాన్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు BIMI అనే దాన్ని ఎందుకని మీరు చూస్ చేసుకున్నారా? దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని మీకు ఎందుకు అనిపించింది? అవునండి, మీరు కిర్గిస్తాన్లో చూసుకున్నట్లయితే మోర్ దాన్ 20 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ వై BIMI అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దానికి అటాచ్ అయినటువంటి క్లినిక్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళు చూపించే ప్రొఫెషనలిజం మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో అక్కడ వర్క్ చేసే అందరూ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ని ఎంకరేజింగ్గా, అదేవిధంగా మీరు రీసెర్చ్ చేయండి, మీరు స్కాలర్స్ అవ్వండి, మేము మీకు జర్నల్స్ ప్రొవైడ్ చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాము, మీరు ఇంటర్నేషనల్గా న్యూస్ పేపర్ పబ్లికేషన్స్ చేయండి, అదేవిధంగా సెమినార్స్ అటెండ్ అవ్వండి, ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. సో ఓన్లీ మీరు వెళ్ళామా, కాలేజ్ చదువుకున్నామా, వచ్చేసామా అనేది అని కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్టూడెంట్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఇండియాలో చదువుకున్నట్లయితే స్టూడెంట్ ఓన్లీ ఇండియన్ ఎన్విరాన్మెంట్ మాత్రమే ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు యుఎస్లో కానివ్వండి, యూకేలో కానివ్వండి సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్తోనే ఒక ఎగ్జామ్ పార్ట్ కూడా ఉంటుందండి. సో యూకే కానివ్వండి, యుఎస్ కానివ్వండి, ఆస్కీ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఆస్కీలో మీరు కమ్యూనికేట్ చేయాలి పేషెంట్తో మెయిన్గా. సో వాళ్ళకి ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఇండియాలో చదువుకున్న వాళ్ళకి ఉండదు. అదే అక్కడ చదువుకున్న వాళ్ళకైతే, బీమీలో చదువుకున్న వాళ్ళకైతే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అప్ టు మార్క్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి, జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఆ జనరేషన్తో కావాల్సినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ అనేవి ఇబ్బందిగా ఉండదు, ప్లస్ పేషెంట్ కమ్యూనికేషన్ కూడా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒక 10 దేశాల్లో చదివే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళతో పాటు ఆ కమ్యూనికేషన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇండియాలో ఎంతైతే కాస్ట్ అవుతుందో అక్కడ మనకి 1/4 అయిపోతుందండి. ఇప్పుడు మనకి ₹1,00,00,000 ఇండియాలో ఖర్చు అవుతుంది, అది అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక 25 lakhs నుంచి 30 lakhsకి అయిపోతుంది మనకి స్టడీ అనేది. అవునండి, ఇప్పుడు మనకి ట్యూషన్ ఫీజు కానివ్వండి, హాస్టల్ ఫీజు కానివ్వండి అందులోనే ఉంటాయి. సో వాళ్ళు ఆ అమౌంట్ ఏదైతే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఇండియాలో చదువుకోవడానికి, వాళ్ళు అక్కడ చదువుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి పీజీ కూడా చేసుకోవచ్చు అండి ఆ అమౌంట్తో ఇండియాలో. అది కాకుండా తర్వాత ఇప్పుడు ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎగ్జామ్గా మారబోతుంది. సో ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఒక 5-6 years తర్వాత ఎప్పుడైతే రిటర్న్ వస్తారో అప్పుడు వాళ్ళకు ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో అది ఇండియన్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇవ్వాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఈజ్ కామన్ ఫర్ ఇండియన్స్ అండ్ అబ్రాడ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఓకే. సో ఇద్దరికి ఒకే ఎగ్జామ్ అయినప్పుడు ఇక్కడ అంత ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఏముందండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, మీరు అప్ టు ద మార్క్ ఉంటారు.
అపోహ ఏంటంటే జనాలకి బయటికి వెళ్తే అంత ఎక్స్పోజర్ ఉండదు, అదేవిధంగా వాళ్ళు సరిగా చదవరు. సో దాని మీద మేము మెయిన్గా టార్గెట్ చేసాం మా కంపెనీ. డీవియేషన్స్ ఏమైనా ఉంటాయేమో అని అవును. ఫీల్. సో ఆ డీవియేషన్స్ లేకుండానే మనం ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడానికి, ఎంకరేజ్మెంట్గా మనం నువ్వు బాగా చదివితే స్కాలర్షిప్ అనేవి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది కదా స్టూడెంట్స్కి. ఇప్పుడు స్టూడెంట్కి యూ డోంట్ హ్యావ్ ఎనీ టార్గెట్ టు అచీవ్ అన్నప్పుడు స్టూడెంట్ నార్మల్గా ఉంటారండి. అదే నీకు మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాము, నువ్వు స్కాలర్షిప్ వస్తుంది నీకు, యూనివర్సిటీ ఫస్ట్ వస్తే నీకు సగం ఫీజు మేమే పే చేసుకుంటాం మా ఇన్స్టిట్యూట్ తరపున అంటే ఆబ్వియస్లీ స్టూడెంట్కి ఒక టార్గెట్ ఉంది రీచ్ అవ్వడానికి. అది అందరు స్టూడెంట్స్ ట్రై చేస్తారు. సో ఇది యూజువల్గా స్కాలర్షిప్స్ అనేవి అక్కడ జాయిన్ అవ్వడానికి ఇస్తారు, బట్ ఇక్కడ మాత్రం జాయిన్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది ఎవ్రీ ఇయర్ అది. అవునండి. ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది మేము ఫస్ట్ ఇయర్ వెళ్ళేప్పుడు ట్యాబ్ ఇస్తాము, ఫ్లైట్ టికెట్ ఫ్రీగా ఇస్తాము, ఇలాంటి స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మేము అవన్నీ చెప్పమండి. మేమేం చెప్తామంటే నువ్వు బాగా చదవడానికి వెళ్తున్నావు కదా, స్టూడెంట్ అనేవాడు పిల్లవాడు ఎవరైనా కానివ్వండి అక్కడికి వెళ్ళి చదవడానికి వెళ్తున్నారు. సో మీ టార్గెట్ చదవడం. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు బాగా చదివితే మేము ఎవ్రీ ఇయర్ మీ సగం ఫీజు మేమే పే చేసుకుంటాం కదా. మీరు ఫస్ట్ రండి యూనివర్సిటీలో, మేము పే చేస్తామని చెప్తున్నాం. సెకండ్ వచ్చిన వాళ్ళకి $1,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి $500 ఇలా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ అమౌంట్ చాలా ఉంది ఫస్ట్కి సెకండ్కి. సో వాళ్ళు ఏం చేస్తారు, అందరూ మేమే ఫస్ట్ రావాలి అన్న థాట్తో చదువుతారు అనే ఒక ప్రోత్సాహంతో మా సంస్థ తరపున మేము ఇస్తున్నామండి. BBM ఎడ్యుకేర్ ఇస్తోంది. అవునండి, BBM సో ఎడ్యుకేర్. వాళ్ళకి అడ్మిషన్స్ అయిపోయాయి, తర్వాత పని అయిపోయింది అనే ఫీల్ లేదు అక్కడ. అవునండి, ఇన్వాల్వ్మెంట్ ఉంది మీది. అవును, మన ఇన్వాల్వ్మెంట్ అనేది స్టూడెంట్ వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి ఎగ్జామ్ రాసేంత వరకే కాదండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు రేపు పొద్దున ఫ్యూచర్లో నా ఎగ్జామ్ క్లియర్ అయింది, నేను పీజీ చేద్దాం అనుకుంటున్నానంటే పీజీ గురించి మనం గైడెన్స్ ఇవ్వడం, లేకపోతే కొంతమంది అన్సర్టన్గా ఉంటారు ఎలాంటి బ్రాంచెస్ తీసుకోవాలి ఏంటి అనేది. సో వాళ్ళకి ఈ బ్రాంచ్ అయితే నీ మైండ్ సెట్కి నువ్వు ఆలోచిస్తున్న విధానానికి ఇలా ఉంటే సజెషన్ ఇవ్వడం కానివ్వండి, సో వాళ్ళని ఆ ఓరియంటెడ్గా గైడ్ చేయడం కానివ్వండి, ప్లస్ ఫారెన్లో ఎగ్జామ్స్ గైడ్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటిల్లో మన తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందండి. వాళ్ళ జీవితాంతం ఒక డాక్టర్ రిలేషన్ అయిపోతుంది ఇంకా అది. అదే విధంగా పీజీ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. ఇప్పుడు చాలా మంది పీజీ మేము బయట ఫ్రీగా చేయిస్తాం మీ దగ్గర అని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా నేను చూసాను చాలా మంది. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, పీజీ కూడా ఉంటుంది. అవును, పీజీ ఇంక్లూడెడ్ అని చెప్తా ఉంటారు ప్యాకేజ్లో. ఇప్పుడు నేను ఒక డాక్టర్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండియాలో మీరు బయట చేసి వచ్చిన పీజీ వ్యాలిడ్ ఉండదండి. ఓన్లీ 5 స్పెసిఫిక్ కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్లో పీజీ చేస్తేనే మీకు ఇండియాలో వ్యాలిడ్ ఉంటుంది. మీరు పీజీ ఫ్రీ అనగానే చాలా మంది జనాలు మనకి పీజీ కూడా ఫ్రీ వచ్చేస్తుంది, తర్వాత ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు. సో అది మిత్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన 5 కంట్రీస్ ఏమున్నాయి అందులో? 5 కంట్రీస్ అంటే USA, ఆస్ట్రేలియా, UK, కెనడా, న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్లో మనం పీజీ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకొని ఇండియాకి వచ్చి మనం డైరెక్ట్గా నేషనల్ మెడికల్ కమిషన్లో సబ్మిట్ చేస్తే మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు యాజ్ ఎ పీజీ. పోస్ట్ పీజీ ఏదైతే మనం జాబ్ చేసుకోవాలో ఆ జాబ్ చేసుకోవచ్చు. అదే మీరు జర్మనీలో కానివ్వండి, లేకపోతే ఇటలీలో కానివ్వండి, ఇలాంటి కంట్రీస్లో చేసిన మనకి పీజీ ఇండియాలో వ్యాలిడ్ ఉండదు. సో చాలా మంది నేను చూశాను పీజీ ఆఫర్ చేస్తున్నారు, మీ స్టడీస్తో పాటు మీ ఎంబీబీఎస్ చేస్తే పీజీ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి. అవన్నీ నమ్మకూడదు అని నేను పేరెంట్స్కి సజెస్ట్ చేస్తానండి. ఆ పీజీకి వ్యాలిడిటీ కూడా ఉండదు. ఒకవేళ మీ పిల్లల్ని ఫారెన్లోనే సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే అప్పుడు పీజీ చేసుకున్న ఇబ్బంది లేదు. సో 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్తారో వాళ్ళు మళ్ళీ ఇండియాకి రావాలన్న ఉద్దేశంతోనే వెళ్తారు. సో ఖచ్చితంగా మీరు పీజీ ఆఫర్ చేసి అక్కడ సెటిల్ చేయాలని చూడట్లేదు కదా పిల్లల్ని. మీరు మీ పిల్లలు మీ దగ్గరికి రావాలని అనుకుంటారు కదా మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ. సో అలా పీజీ అనే ఎరకి ఎవరు ఫాలో అవ్వకూడదు. సో వాళ్ళు పీజీ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 5 కంట్రీస్లో చేసి ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. So Jibargul, when we are talking about Kyrgyzstan, we have many institutions there to offer this medical course, right? Then why we need to choose BIMI? Yes, I know it is difficult to choose from such kind of universities and to choose a BIMI. But I want to say that to the parents, to the students, that in BIMI we have the first, the higher qualified teachers, teaching staff. More than 80% they have degree, academic degree and science degree.
And the second one, I want to say about their infrastructure and facilities in our campus. And it was done according to the latest technologies. And we have the third one, we have the more than 10 hospital clinics where they can have the big practice during their education. Because according to our curriculum, we have more around 8 practice during this education. And from their practice is starting from the first year of education. And from this time, they are having the supervisor of the clinic practice, and they will have the big experience in the different type of clinics, for example. And except this one, we have in our BIMI institution, we have anatomy museum. It is also very big and how to say, according to the latest demandings was done. And the second one, we have the simulation hall, and we have for the students the special room where they can try their, for example, surgery, some for their to practicing for to practice surgery, for example, something, this kind of manipulation they can do in our special office rooms. And I want to say that in our clinic, the atmosphere for the students, that very friendly. Okay. We are trying to connect with them and to be in a close contact to each our students, each student group, because in one group only 12 students. Okay. Yes, because in a medicine, in a medical education universities, in this way, because only 12, no more should be. And every group has his own supervisor, like a mentor, who is providing their supporting during this 5 years. And if they will have any problem with any health issue, there are different things they can face. They can discuss. Yes, they can discuss. They can share with them, and we try to help them. యా దట్స్ గ్రేట్. సో కిరణ్ గారు, ఇప్పుడు 12 మెంబర్తో ఒక గ్రూప్ ఉంటుంది, మెంటార్ ఉంటారు, మేము ఉన్నాము అక్కడ అని చెప్పినప్పుడు యూజువల్గానే ఇక్కడ నుంచి అంతమంది అక్కడికి వెళ్తున్నారు, మన వాళ్ళు ఉన్నారా, మీరు ఓన్లీ అక్కడ అడ్మిషన్ చేసేసి వచ్చేస్తారా అనే ఒక ఫీల్, అమ్మాయిలకి అక్కడ ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుందా అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, మీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారా అక్కడ? అవునండి, ఇది అమ్మాయిల తల్లిదండ్రులకు మామూలుగా ఉండేటువంటి డౌటేనండి. ఇప్పుడు మనం ఎంతమంది అయితే స్టూడెంట్స్ పంపించామో అందులో 80% గర్ల్సేనండి. సో ఇప్పటి వరకు మనం పంపించిన స్టూడెంట్స్ అందరిలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. సో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అక్కడ సెక్యూరిటీ కూడా అదే విధంగా ఉంటుందండి. ఆల్దో క్రైమ్ రేట్ 0 అయినప్పటికీ మనకి సెక్యూరిటీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మనం 24/7 సర్వేలెన్స్ ఉంటుంది వాళ్ళకి. యూనివర్సిటీలో కెమెరాస్ ఉంటాయి, హాస్టల్లో కెమెరాస్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు మెస్కి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెస్ కూడా హాస్టల్ కిందే ఉంది. గార్డ్స్ అనేవాళ్ళు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు అక్కడ. సో ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు మన సూపర్వైజర్ ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఆడపిల్లలకి సపరేట్గా ఉంటారు. అమ్మాయిల్ని ఒక లేడీ చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి అంతకంటే ఇంకేం కావాలండి. సో పేరెంట్స్ని ఎవరిని కూడా నేను సజెస్ట్ చేసేది ఒక్కటే, భయపడకుండా మమ్మల్ని ట్రస్ట్ చేయండి. BBM ఎడ్యుకేట్ ద్వారా మీ పిల్లల్ని పంపిస్తే మంచి ఫ్యూచర్లో మంచి డాక్టర్లు అయ్యే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి, నేషనల్గానే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా. సో అక్కడ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఎక్విప్డ్గా ఉన్నట్టేనా, మళ్ళీ డూ దే నీడ్ టు అపీర్ ఎనీ అదర్ ఎగ్జామ్, మళ్ళీ ఆ రికగ్నైజ్ అనేది ఉందా, సర్టిఫికేట్ అనేది ఇక్కడ వ్యాలిడ్ అవుతుందా, ఈ డౌట్స్ కూడా ఉంటాయి కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అసలు నేను డీలే చేయనండి అలా లేని యూనివర్సిటీస్తో. సో రికగ్నిషన్స్ లేనప్పుడు అక్కడ డిగ్రీ చేసి ఏం లాభం అండి, సో ఇంటర్మీడియట్ అనే చెప్పుకోవచ్చు. సో అలా రికగ్నైజ్డ్ యూనివర్సిటీతోనే నేను వర్క్ చేస్తానండి. సో మనం ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత పిల్లలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా రికగ్నైజ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పుడు FMG అయితే FMG ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఫ్యూచర్లో దాన్ని నెక్స్ట్ చేస్తున్నారు. సో అదే ఓరియంటెడ్గా మేము కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం.
ఆ ఎగ్జామ్ కావాలంటే మేము అదే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేస్తాం, లేదా యూఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే యూకేలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, దానికి తగినట్టుగా మేము కోచింగ్ అనేది కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ అనమాట. సో నేను ఎక్కడ సెటిల్ అవుతాను అంటే మేము ఆ పరంగా వాళ్ళని ఫోకస్ చేయించి చదివించేలాగా చూస్తామండి యూనివర్సిటీలో. సో Zipargul, tell me about this USPs of BMI. In our program, we have in our institute we have program general medicine. It is our main specialty. Okay. And according to this program, we have international accreditation and the license from Minister of Education of Kyrgyz Republic. And this main program was adopted to their to the Indian Council, Medical Council, and a lot of the subjects was taken from the Indian curriculum also, because we our administration tried to adopt to the Indian curriculum. And we make the schedule. We are making schedule and for the students just according to this program. And our general medicine, after 5 years, they have internship, and we are giving them degree of governmental degree. And even after graduation, we are providing for, we are in a close contact with the students, our graduate students, and we are providing them with the different letters, for example, certificates. Okay. For example, a provisional letter, attempt letter, for example, these kind of letters, we are character letter, in order to prepare their documents here to pass their exam, FMG exam. That's the students are always asking this kind of letter because they need to prepare a lot of documents to pass their FMG, and we are providing them also with these documents. సో కిరణ్ గారు, ఇప్పుడు BIMI గురించి చెప్పడానికి ఎస్ వీఆర్ దేర్ అని ఒక BBM ఎడ్యుకేటర్ ఉన్నది ఉంది అని చెప్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆ తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది అనే దాంతో పాటుగా, సో మీరంటే ఢిల్లీలో చేశారు, AMSలో చేసి అక్కడ నుంచి ఎయిమ్స్లో చేసి ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు కదా, వాళ్ళకు ఒక అష్యూరెన్స్ అనేది కూడా కావాలి. ఎస్ అక్కడ చేసి వచ్చారు, చదువుకొని వచ్చారు, అండ్ మా బడ్జెట్లోనే ఉంటుంది, మేము అనుకున్నటువంటి ఆ ఫీజులు స్ట్రక్చర్లోనే ఉంటుంది అనుకున్నప్పుడు ఫ్యూచర్కి ఒక భరోసా అనేది కూడా కావాలి. ఏం చెప్తారు పేరెంట్స్కి? పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసేదానికంటే బయట ఇన్వెస్ట్ చేయండి. మీ స్టూడెంట్ ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్లస్ మీకు తక్కువ ఖర్చులో అయిపోతుంది. మీరు ఇంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా వాళ్ళకి ఇండియాలో స్టూడెంట్స్ ఏదైతే ఎగ్జామ్ రాస్తారో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అదే ఎగ్జామ్ ఇక్కడ మళ్ళీ అందరు కామన్గా రాయాల్సిన ఎగ్జామ్. సో తెలివిగా ఆలోచించండి, డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అదే డబ్బులను అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళు కావాలంటే పీజీ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వైజ్ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆల్వేస్. సో వైజ్ డెసిషన్, వైజ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం, చాయిస్ కూడా వాళ్ళు ప్రాపర్గా తీసుకోవాలండి. సో మీరు ఎవరి ద్వారా అయితే పంపిస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదా అనేది కూడా అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పిల్లల ఫ్యూచర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. సో బిష్కేక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ మా BBM ఎడ్యుకేట్ని కంప్లీట్గా నమ్మొచ్చు అని నేను భరోసా ఇస్తున్నానండి అందరికి. సో ఒక రైట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకోవాలి, బికాస్ లైక్ మనం మనీ మ్యాటర్స్ ఉంటుంది, అందులో 6 years టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.